ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని గౌరవ కావలి డిఎస్పీ సార్ మాట్లాడుతారు. గౌరవ మన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రజలకు, పోలీస్ ఆఫీసర్స్కు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. యాక్చువల్గా మనకి ఏదైనా చట్ట పరిధిలో సమస్య ఉంటే ఎస్పీ గారి ఆఫీస్కు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా ఫైనాన్షియల్ సమస్యలు కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చట్ట పరిధిలో మేము పరిష్కరించే ఉద్దేశంతో ఎస్పీ మేడం గారు బిజీగా ఉంటారు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం దొరకదు. కానీ 120 కిలోమీటర్లు మీ దగ్గరకు వచ్చి మీకు అవగాహన కల్పించి చట్ట పరిధిలో మీ సమస్యలకు పరిష్కారం మా ద్వారా చేయించడానికి మేడం గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా చట్ట పరిధిలో కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులందరికీ నమస్కారం. నమస్కారాలు. ఈరోజు మేడం గారు ఇక్కడికి మీ మధ్యకి ఎందుకు వచ్చి మీ అంతకు అర్థమైంది. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి ఏదైనా మీ సమస్య చెప్పుకోవడానికి నెల్లూరు వెళ్ళాలంటే చాలా వెయ్యి ప్రదేశాలకు వచ్చి దాదాపు 100-110 కిలోమీటర్ ఇక్కడి నుంచి మీరు జర్నీ చేయాలి. చాలా బాధపడాలి. మీరు రోజు ముందే ఎక్కడికి వెళ్ళాలి. ఇలాంటి సమస్యలు మీరు చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందుకే కాబట్టి మేడం గారు ఏంటంటే మీ మధ్యకి వచ్చి ఈరోజు మీ మధ్యకి వచ్చి మీ యొక్క సమస్య నింటానికి వచ్చారు. కాబట్టి ఏంటంటే మేడం గారికి కోరిస్తే మేడం గారు ఏంటంటే చట్టపరిధిలో వాటికి పరిష్కారం చూపుతారు. అదేవిధంగా ఈ ప్రాంతం గవర్నమెంట్ కూడా ఏంటంటే లేడీ భద్రతకి చాలా ప్రాముఖ్యత ఇస్తుందా. అదేవిధంగా మీ యొక్క లేడీ సమస్యలు ఉంటే అలాంటివి కానీ మొత్తం ఏదైనా సరే మీరు ప్రతిరోజు ధైర్య జీవితంలో మీరు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చేప్పుడు మీరు ఏమన్నా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే అలాంటివి ఏదైనా సరే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సైబర్ నేరాలు ఉంటాయి. ఆల్రెడీ సైబర్ నేరాలు అంటే మీకు ఎంత తెలుసు. ఏంటంటే మీకు తెలియకుండానే మీ సెల్ ఫోన్కి ఏదన్నా లింక్ వస్తుంది. ఆ లింక్ టచ్ చేయగానే మీ యొక్క అకౌంట్ నుంచి డబ్బులు పోతుంది. అలాంటి నేరాలు. అదేవిధంగా మనకి సెల్ ఫోన్ మనం సెల్ ఫోన్ వాడేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం దాన్ని ఏ విధంగా పడితే ఆ విధంగా వాడితే దానివల్ల లాభాల కంటే దుష్పరిణామాలు లేకుండా మనకి సెల్ ఫోన్. దాని యొక్క ప్రతి ఒక్కరికి అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా మీకు జరిగితే వెంటనే ఏం చేయాలి మీరు వెంటనే ఏం చేయాలంటే 1930 మీరు ఎంత ఏదన్నా మీ డబ్బులు పోయే పక్షంలో మీరు ఏదన్నా లింకు నొక్కగానే మీ డబ్బులు పోతుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు గోల్డ్ నెంబర్ అంటే మీరు గంటలోపు కానీ 19:30 కానీ ఫోన్ చేస్తే వెంటనే ఆ డబ్బులు ఫ్రీజ్ అవుతాయి అన్నమాట. అలాంటివి ఎన్నో ఉంటాయి. అదేవిధంగా ఈ రోడ్ల మీద మీరు వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్యలు అన్నమాట. ట్రాఫిక్ సమస్యలు ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి. ఈ అనేక విషయాల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా అవగాహనగా ఉండాలి. దాని నిమిత్తం ఈరోజు మీరు ఏంటంటే మీ యొక్క అవగాహన ఫస్ట్ ఏంటంటే అవగాహన కార్యక్రమం ఇది. అవగాహన కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ సమస్యలు మేడం గారు చూస్తే మీ యొక్క అర్జీని మేడం గారు సేకరించి వాడికి పరిష్కారం చూస్తారు. మా ఉదయగిరి ప్రజల తరఫున మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. ఇదే తొలిసారి మేము చూడడం. ఎస్పీ గారి దగ్గర కలవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందరూ పోలేరు. ఎంతోమంది చాలా పేద కుటుంబాలు మేడం మన ఉదయగిరిలో. మెట్ట ప్రాంతము. చాలా అందరూ ఇక్కడ కూలి పనులు చేసుకునే వాళ్ళు, కష్టం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది. కాకపోతే మేము నేర్చుకున్నంత వరకు మేడం మా ఉదయగిరిలో మేమందరము ఈ రోజు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏందో నాకు తెలియదు, కానీ ఈ రోజు వరకు ఇక్కడ ఎలాంటి మత కలహాలు కానీ ఎలాంటి గొడవలు కానీ ఏమి ఇంతవరకు లేదు మేడం. మేము ఉదయం లేస్తే సాయంత్రం వరకు భాయిగా మేము అందరం కలిసిమెలిసి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఇక్కడ వచ్చేసినటువంటి ఈ చిన్న ఊరిలో ఇంత పెద్ద పోలీస్ స్టేషన్లు కూడా విశాలంగా ఈ స్టేషన్ కూడా మా ఇల్లే అని భావిస్తాము. ఇక్కడికి విచ్చేసినటువంటి మన సిబ్బంది కూడా మాతో పాటే కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అయితే కొన్ని విషయాలు మేడం చాలా వరకు ఇక్కడ కుటుంబ సమస్యలు ఎక్కువ మేడం. ఉదయగిరిలో భార్యాభర్తలు కొట్టుకోవడం, భార్యాభర్తలు విడిపోవడం, ఏమైనా గలాట ఎక్కువైపోతే విడాకులు ఇచ్చేయమనడం, అలాంటి చిన్న చిన్న సమస్యలు అయినా కూడా మేము మాకు సీను సార్ ఎస్ఐ గారు ఉన్నారు, మా సిఐ గారు ఉన్నారు. మేము అందరం కలిసి పని చేసుకుంటున్నాం. ఇంకా మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు వచ్చి ఇక్కడికి అప్పుడప్పుడు నెలకు ఒక్కసారి కానీ 2 నెలలకు ఒక్కసారి కానీ ఇలాంటి పరిష్కార వేదికలు పెడితే మా సమస్యలు పూర్తిగా తగ్గుతాయని మేము నమ్ముతున్నాము. అలాగే ప్రజలకి పోలీసులు అంటే ముందర నమ్మకం రావాలి మేడం. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నారు ఈరోజు మీరు కూడా. మీరు వచ్చినప్పటి నుంచి మా జిల్లాలో క్రైమ్ రేట్లు కూడా చాలా తగ్గినాయి. మేము ప్రతిరోజు యూట్యూబ్ చూస్తున్నాం,
ఫేస్బుక్లు చూస్తున్నాం, పేపర్లు చదువుతున్నాం. ఎక్కడంటే అక్కడ ఈ మద్యం తాగిన వాళ్ళు కానీ ఎక్కడంటే అక్కడ అల్లళ్ళు చిల్లళ్ళు చేస్తూ ఉన్నా కూడా మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దానికి మేము మా ఉదయగిరి ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది మీకు అర్జీలు ఇవ్వడానికి వచ్చారు మేడం. దయచేసి మీరు ఆ అర్జీలను చూసి మళ్ళీ వెనక్కి ఇవ్వకుండా మీరు ఇక్కడ ఒకటి రెండు మీకు న్యాయం అనిపిస్తే ఇక్కడే ప్రజావేదికలోనే మీరు పరిష్కరించాలని మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను మేడం. నా తరఫున ధన్యవాదాలు మేడం. మాకు నెల్లూరు రావాలంటే కనీసం 4 గంటలు జర్నీ పడుతుంది. సో మేము సమస్యలన్నీ చిన్న చిన్న సమస్యలే, పెద్దగా సమస్యలేం కాదు. కానీ మా సమస్యలన్నీ ఇలాంటివి తెలియజేయడానికి కాదు, 6 నెలలకైనా ఒకసారి వస్తే మేము కూడా బయటకు వచ్చి మాట్లాడి మా సమస్యలను తీర్చుకుంటామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మేడం. మేము కూడా అందరికీ అవగాహన కల్పించి శక్తి యాప్ లేకపోతే సాస్ అన్ని గురించి వాటి గురించి కూడా తెలియజేస్తాము. నేను ఒక అంగన్వాడీ టీచర్ని. సో మీరు ఇలా ప్రజా సమస్యల వేదికని అరేంజ్ చేయడం నాకు బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. నా తరఫు నుంచి మన మీడియా మిత్రులకి, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుండి వచ్చిన మన డిఎస్పీ కావలి రమణకుమార్ గారికి అండ్ ఎస్బిడిఎస్పీ గారు అండ్ మన ఇన్స్పెక్టర్స్ బోత్ కలిగిరి ఇన్స్పెక్టర్, ఉదయగిరి ఇన్స్పెక్టర్ గారు అండ్ ఇక్కడ ఉన్న ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరూ ఎస్ఐలు వచ్చున్నారు ఇక్కడ. వీరందరికీ వెరీ వార్మ్ గుడ్ ఈవినింగ్. సో ఇంపార్టెంట్లీ మనం పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాక ప్రజలతో పనిచేయాలి, ప్రజల కొరకు పనిచేయాలి. సో ఇక్కడ నుండి మనకి ఎప్పుడైతే మండే వస్తున్నారో వాళ్ళ ఆ అర్జీదారుల దగ్గర నుండి తెలుసుకుంది ఏంటంటే ఇక్కడికి రావడానికి చాలా కష్టంగా ఉంది, 4 గంటలు పడుతుంది అని. అండ్ రిపీటెడ్గా కొంతమంది రావడం జరుగుతుంది. సో దానికి ఏదైతే ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇక్కడే మన వాళ్ళు వాటిని రిజాల్వ్ చేయాలి. సో అందుకని ఇక్కడికి వచ్చి వాళ్ళతో స్వయంగా మాట్లాడి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చాలా ముఖ్యము. ఎస్పెషలీ ఈ మెట్ట ప్రాంతంలో మనకి అది చాలా ఇంపార్టెంట్. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ కూడా అండ్ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఇదంతా కూడా చూసుకోవడానికని ఇక్కడికి రావడం జరిగింది. అలా ప్రజలతో స్వయంగా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉంది ఇక్కడ వాళ్ళకి అండ్ మా సైడ్ నుండి ఏం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది పోలీసింగ్ ఇక్కడ అది తెలుసుకోవడానికని వచ్చాము. ఇంపార్టెంట్లీ ఒకటి క్రైమ్ అగేన్స్ట్ విమెన్, దీని మీద మన ఆనరబుల్ సీఎం గారు, మా డీజీపీ సార్, ఐజీ సార్ అందరు కూడా చాలా ఫోకస్ చేస్తాము. మనం సేఫ్ అండ్ సెక్యూర్ ఉన్నాము అంటే మన ఏరియాలోని మహిళలు, పిల్లలు వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు, వృద్ధులు వీళ్ళంతా సేఫ్గా ఉన్నారు అనేది కనిపించాలి. సో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాము చాలా. దెన్ ఈ ఏరియాలో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటున్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్. అవి ఎక్కడికక్కడ అవి అదర్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి మేము వాటిని సాల్వ్ చేయడానికి చూస్తున్నాము. అంతేగాని వాటి మూలంగా ఇంకా గొడవ పెద్దగా ఇవ్వకుండా చూసుకునే బాధ్యత మన అందరిది ఉంది. సో అది మన మెయిన్ ఫోకస్గా కనిపిస్తుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఎనీ డిస్ప్యూట్ ఉన్నా కానీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరూ మీకోసం పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మేము అందరం ఆఫీస్లో ఉంటాము. ప్లస్ మీకు ఎప్పుడైనా కానీ ఇటు సైడ్ వస్తూ ఉంటాము. సో మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మాకు చేరవేసండి. మేము డెఫినెట్గా వాటిని సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాము. ఇంపార్టెంట్లీ ఇంకోటి, ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి మనకి. సో ఎస్పెషలీ చాలా కష్టపడి ఉద్యోగం చాలా కాలం చేసి దాని తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఆర్ సేవింగ్స్ అంతటినీ ఒక క్లిక్తో లూజ్ అవుతున్నారు, చాలా పోతున్నాయి డబ్బులు. సో మీరు ఫోన్ యూజ్ చేసుకునేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషలీ యువత వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫొటోస్ పబ్లిక్గా షేర్ చేసుకోవటం ఇదంతా జరిగినప్పుడు డేంజర్ ఒకటి ఉంటుంది. ఫోటో మార్ఫింగ్స్, సైబర్ స్టాకింగ్ ఇవి జరుగుతున్నాయి. సో కంపల్సరీగా ఈ 1930 నెంబర్కి చెప్పటము అండ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి దాని రెజల్యూషన్ కోసం మన ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళతో పనిచేయటము. మన పోలీస్ సిబ్బంది అందరూ, మహిళా పోలీస్ కానీ మన కానిస్టేబుల్స్, విమెన్ పీసీస్ అందరూ కూడా మీ అందరికీ సేవ చేయడానికి ఇక్కడ నిరంతరం కృషి చేస్తున్నారు. చాలా మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే
చాలా ఆడ్ అవర్స్లో పనిచేయాల్సి ఉంటుంది, ఎప్పుడు ఏం ఇన్సిడెంట్ అయినా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫీల్డ్లో ఉన్న మన సిబ్బంది అందరూ కూడా మీకోసం ఉన్నారు, ఇక్కడ ఎప్పుడైనా కానీ వచ్చి పనిచేస్తారు. వాళ్ళందరికీ మీ సైడ్ నుండి కోఆపరేషన్ ఇవ్వండి, మనం మీకు ఎప్పుడు మంచి సర్వీస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ విజిట్లో మనం ఉదయగిరి పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. అలానే ఒక ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక అని ఒక ప్రోగ్రాం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది. ఉదయగిరి ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ ఉంది. నెల్లూరు నుండి ప్రజలు రావాలంటే గ్రీవెన్స్ ఇవ్వడానికి ఒక 4 hours దాకా పడుతుంది వాళ్ళకి బస్ జర్నీస్. సో అందుకని ఇక్కడికి వచ్చి మన ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నుండి అర్జీలు తీసుకొని వాటిని రిజాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు 18 వచ్చినాయి మనకి గ్రీవెన్సెస్. వాటన్నిటిని కూడా టైం బౌండ్ మేనర్లో మనం రిజల్యూషన్కి పెడుతున్నాము. అలానే స్టేషన్ విజిట్ జరిగింది అండ్ ఇక్కడ ఉన్న ప్రజలతో కొంతమందితో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అలానే మీడియా మిత్రులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడి సమస్యల మీద అవగాహన పెంచుకుంటున్నాము. వాటిని రిజాల్వ్ చేయడానికి మన డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఎస్పెషల్లీ ఈ ప్రాపర్టీ ల్యాండ్ డిస్ప్యూట్స్ మూలంగా అవి పెద్దగా గొడవలు అయ్యి దాని తర్వాత ఇన్సిడెంట్స్ ఏమీ అవ్వకుండా వేరే అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి దానికి రెజల్యూషన్స్ ఇచ్చేట్టుగా మనం టీమ్స్ క్రియేట్ చేస్తున్నాము. అలానే ఇక్కడ ట్రాఫిక్ పరంగా కూడా కొత్త నేషనల్ హైవేస్ రావటము 565 and 167 BG హైవేస్, వీటి మీద ఎక్కువ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రజలకి బాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం చేస్తున్నాము. మన పోలీస్ సిబ్బంది రెగ్యులర్గా వెళ్ళి చేస్తున్నారు. మోటార్ బైక్స్ మీద ట్రిపుల్ రైడింగ్ కానీ, మైనర్స్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్లెస్ డ్రైవింగ్, ఇవన్నీ చాలా డేంజరస్ అండ్ వీటి మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. కొత్త ఎంబీ యాక్ట్ మీద ఫైన్స్ చేయడం జరుగుతుంది. అలానే స్పీడ్ లిమిట్ బై వెహికల్స్ ఈ హైవేస్ మీద చేయటం లేదు. సో దాని మూలంగా కొన్ని ఫేటల్ డెత్స్, జనాలు చనిపోవడం జరుగుతుంది. ప్రతి మనిషి ప్రాణం చాలా విలువైనది. సో అందరూ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ రూల్ బౌండ్గా ఉండాలని అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దీంతో పాటు క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మీద మన డబల్ డీజీ సార్, ఐజీ సార్ అందరూ కూడా చాలా ఫోకస్ పెడతారు. మనం మన మహిళలు, పిల్లలు వీళ్ళు సేఫ్గా, సెక్యూర్గా ఉన్నప్పుడే మనకి ఈ ఏరియా సేఫ్ అన్నది పోలీసింగ్ మీద నమ్మకం అనేది కలుగుతుంది. సో ఎనీ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు మిస్సింగ్ గర్ల్స్ కానీ, మిస్సింగ్ విమెన్ అండ్ బాయ్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, ఇవన్నీ చాలా సీరియస్గా పరిగణించడం జరుగుతుంది. అండ్ హై లెవెల్లో మనం ఎంక్వైరీ చేస్తున్నాము అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా సరిగ్గా టైం బౌండ్ మేనర్లో మనం చేయడం జరుగుతుంది ఇక్కడ. దీంతో పాటు ఎనీ అదర్ రెగ్యులర్ ఆల్కహాల్ ఆర్ ఎనీ అదర్ ఎడిక్షన్ ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా మన ఆఫీసర్స్ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ ఎఫర్ట్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కావలి అండ్ నెల్లూరు సైడ్ హాస్పిటల్స్తో కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేయమని, రీహాబిలిటేషన్ చేయడానికి మనం ప్రణాళిక రూపొందిస్తున్నాము. సో ఇంపార్టెంట్గా వీటి మీద మనం ఈ ఇష్యూస్ అడ్రస్ చేసేట్టుగా డిస్కషన్ చేయడం జరిగింది. అలానే సిబ్బంది వెల్ఫేర్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా చెప్తున్నారు. మనం నెల్లూరు జిల్లా పోలీస్కి అన్ని రకాలుగా మనం వెల్ఫేర్ పరంగా ఎనీథింగ్ వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ మనం కరెక్ట్గా చేసి వాళ్ళకి జాబ్ చేసేటప్పుడు దాని నుండి సాటిస్ఫాక్షన్ వచ్చేట్టుగా ఉండేట్టుగా చూసుకుంటాము. అండ్ నా నంబర్ అందరికి ఇవ్వడం జరిగింది. జిల్లా పోలీస్ తరఫున మనందరికీ నంబర్ ఇచ్చాము. ఈ 1930 ఏమో సైబర్ క్రైమ్ అని చెప్పాలి, అండ్ 100 and 112 వీటన్నిటికీ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్కి వాడాల్సిన నంబర్స్.
అలానే మన డిస్ట్రిక్ట్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ప్లీజ్ రీచ్ అవుట్ టు పోలీస్. మనం వాటిని సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ.